పెద్దపాడు మండలం వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. తొలుత ఉపాధ్యాయులు వేదగిరి నరసింహారావు, కాట్రగడ్డ రేణుకిరణ్ సహకారంతో 2,25,000తో నిర్మించిన సేతు మాధవ్ స్మారక నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, విద్యార్థులు ప్రభుత్వం అందించే సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన పాఠశాల విద్యను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించిందని, పాఠశాలల్లో విద్యార్థి ప్రగతి తెలుసుకోవడానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు మధ్య నుంచి మంచి సంబంధాలు నెలకొల్పేందుకు ఈ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయని, ఈ సమావేశాలను ఒక పండుగలా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు ఎమ్మెల్యే ప్రభాకర్ భోజనాలను వడ్డించి విద్యార్థులకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిల్లలు, ఉపాధ్యాయులు కలయికతో అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలికారు. ఈ సంకల్పం అనేది ప్రతి 3 నెలలకు కూడా మీరందరూ సమావేశమై మీ పిల్లల యొక్క చదువు, మంచి చెడ్డలు ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్తో మీరు మాట్లాడటం, మీతో ఆ టీచరే పిల్లవాని గురించి, పిల్లైతే పిల్ల గురించి మీతో చర్చించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పీటీఎం అనేది ప్రైవేట్ స్కూల్స్లో జరుగుతూ ఉంటుంది. ఒక ప్రెస్ రిపోర్ట్ అనేది ఉంది, కానీ మా ఇంట్లో కూడా తెలిసేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సంతకం పెట్టలేదు కాబట్టి నా మీద. నేను కనీసం ఇంటికి కూడా పట్టుకెళ్ళి బయటికి కూడా తీసేవాడు కాదు. తీస్తే బ్యాగు, ఈ కాగితం ఏంటని వాళ్ళు చూస్తారని అది తీసుకొచ్చిన రోజు మళ్ళీ తీసుకెళ్ళేదాకా బ్యాగ్ కూడా తీసేవాడు కాదు. మళ్ళీ ఎంత దారిలో ఎక్కడ సంతకం పెట్టి పట్టుకెళ్ళి ఇచ్చేసేవాడు. ఒక్కసారి కూడా నేను చూపించలేదు. కానీ అప్పటికి ఇంత అవేర్నెస్ స్కూల్ యాజమాన్యాలకు కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇప్పుడు పీటీఎం అని పెట్టడం మనం విన్నాం తప్ప, మరి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయని నేను అనుకోవట్లా. సబ్జెక్టుని ఆలకించి మీరు విన్నట్లయితే పెద్ద చదివే అంత అవసరం కూడా, కష్టపడే అంత అవసరం కూడా ఉండదని నా భావం. ఎందుకంటే వినేటప్పుడు మన యొక్క ధ్యాస ఉపాధ్యాయుడి మీద, ఉపాధ్యాయురాల మీద ఉంటే వింటేనే మనకి అర్థమవుతుంది. పెద్దగా చదవక్కర్లా. పోనీ ఏదన్నా మిస్ అయితే కూడా క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది. అదే కదా చదివేది. మనం ఏం పెద్ద చదివేస్తాం? టెన్షన్ పడకుండా ఏ పని చేసినా సక్సెస్ అవుతాం. అమ్మో ఎగ్జామ్ ఉందని భయపడితే మనం రాయలేము. ఏముందిలే రాసేద్దామని వెళ్తే కనుక రాయగలుగుతాం. ఓకే, అట్లానే ఇంటికి వెళ్ళి పుస్తకాలు తీయొద్దని చెప్పడం. నేను చదువుకుంటూ చదువుకోవాల్సిందే. ఓకేనా? ఏం కావాలన్నా మీ తల్లిదండ్రులకు ఎట్లా చెప్తారో ఉపాధ్యాయులకి అట్లా షేర్ చేయండి. మీ ఇంట్లో ఇబ్బంది ఉంటే కూడా చెప్పండి. అవసరమైతే వాళ్ళతో మాట్లాడతారు. మీ పేరెంట్స్తో వాడు మాట్లాడలేకపోతే మా లెటర్లో చెప్పి మాట్లాడిస్తారు. పిలుస్తాం. ఇక్కడికి మాకు ఆ రైట్ ఉంది. ఎవరినైనా పిలిచి మాట్లాడే హక్కు మాకుంది. మీకు అర్థమైందా? ఓకే, బాగా చదువుకోండి. భోజన టైం అవుతుంది.